మ్యాన్ బుకర్ ప్రైజ్ లేదా దీన్నే బుకర్ ప్రైజ్ అని కూడా అంటారు. బుకర్ ప్రైజ్ లేదా మ్యాన్ బుకర్ ప్రైజ్. సో ఎగ్జామ్స్ లో రెగ్యులర్ గా అడుగుతుంటాడు దీనిపైన క్వశ్చన్స్. మ్యాన్ బుకర్ ప్రైజ్. సో 2024 విన్నర్ ఎవరు, లేదంటే ఇండియన్స్ ఎవరికి వచ్చింది, ఇట్లా అడుగుతా ఉంటాడు దీనిపైన. సో కింద రాయండి, ఫౌండెడ్ ఇన్ ద ఇయర్, ఏర్పాటు చేసిన సంవత్సరం లేదా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్, ఏర్పాటు చేసిన సంవత్సరం 1969. బుకర్ ప్రైజ్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1969 లో ఈ అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఇస్తారో ఒకసారి నేను చెప్పా కూడా. సో కింద రాయండి, ఇది రచయితలకు ఇస్తారని రాయండి. ఇది రచయితలకు ఇస్తారు. లేదా దిస్ అవార్డ్ గివెన్ ఇన్ లిటరేచర్, దిస్ అవార్డ్ గివింగ్ ఇన్ లిటరేచర్, దీనిని లిటరేచర్ లో ఇస్తారు లేదా రచయితలకు ఇస్తారు, రచనలకు. నెక్స్ట్, ఇది కామన్వెల్త్ దేశాల్లో కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటి, ఒకసారి మనకి వర్డ్ వచ్చింది, బ్రిటిష్ పాలిత దేశాల కూటమి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏ దేశాలను అయితే పాలించి వారికి స్వాతంత్ర్యం ఇచ్చారో ఆ దేశాలన్నింటినీ కలిపి కామన్వెల్త్ అంటారు. మీరు ఎప్పుడైనా కామన్వెల్త్ అనే వర్డ్ విన్నారా? కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ అనే వర్డ్ అంటే ఏంటిది, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే పాలించి వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చారో ఆ దేశాల కూటమిని జనరల్ గా మనం కామన్వెల్త్ అని పిలుస్తాం. ఇండియాను వాళ్ళు రూల్ చేశారా బ్రిటిష్ వాళ్ళు? ఇండియా ఈజ్ ఏ కామన్వెల్త్ కంట్రీ ఆర్ నాట్? ఎస్, ఇండియా ఈజ్ ఏ కామన్వెల్త్ కంట్రీ. పాకిస్తాన్ ఈజ్ ఏ కామన్వెల్త్ కంట్రీ. బంగ్లాదేశ్ ఈజ్ ఏ కామన్వెల్త్ కంట్రీ. దాని బట్టి ఏమర్థమవుతుంది, బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరైతే పరిపాలించి వాళ్ళకి స్వాతంత్ర్యం ఇచ్చారో వాటి అన్నిటిని కలిపి ఏమంటాం, కామన్వెల్త్ అంటాం. సో ఇది అవార్డు ఎందులో ఇస్తారంటే బుకర్ ప్రైజ్, ఓన్లీ కామన్వెల్త్ దేశాల్లో ఇంగ్లీష్ నావెల్స్ లేదా ఇంగ్లీష్ రచనలు చేసిన రచయితలకు ఇస్తారని రాసుకోండి. సో పొందిన భారతీయులు, ఇది బుకర్ ప్రైజ్, ఈ అవార్డు పొందిన భారతీయులు, ఇండియన్స్, దోస్ హూ ఆర్ విన్నర్స్ ఆఫ్ బుకర్. ఇక్కడ నేమ్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్, మేజర్లీ మీకు ఎస్ఎస్సి, జీడీ కానీ రైల్వే, ఎన్టీపీసీ లో ఎక్కువగా వీటిపైన అడుగుతూ ఉంటాడు. సో లోకల్లో ఈ మధ్యలో స్టార్ట్ చేశారు, బట్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే మీ పేపర్ జేఎన్టీయూ ప్రిపేర్ చేస్తుంది, టీజీపీఎస్సీ కాదు. చెప్పింది అర్థమవుతుందా? టీజీపీఎస్సీ లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతాడు, కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ జీకే విత్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే జేఎన్టీయూ ప్రిపేర్ చేస్తుంది. నేమ్ సల్మాన్ రష్దీ. సల్మాన్ రష్దీ, ఇయర్ ఈయనకు 1981 లో ఇచ్చారు. సల్మాన్ రష్దీ. మిడ్ నైట్ చిల్డ్రన్. సో ఆయన నావెల్ ఏంటి అంటే రచన మిడ్ నైట్ చిల్డ్రన్. ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్య నియంత్రణ చట్టం లేదా నివారణ నియంత్రణ చట్టం అని ఉంటుంది. నాయిస్ పొల్యూషన్ 2000 రూల్స్ ఉంటుంది, అది వేరే. ఇదేమో ఎయిర్ పొల్యూషన్. రెగ్యులర్ గా ఏదైనా కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఉన్నాయా బయట నుండి, అవి రిలీజ్ చేసేది ఉన్నాయి కదా, లేదంటే వెహికల్స్ సంబంధించి అయినా. ఇప్పుడు ఆర్టీఓ ఏదైనా వెహికల్ నుంచి ఎక్కువ స్మోక్ వచ్చింది అనుకోండి, ఆపేస్తారు ఆ వెహికల్, తెలుసా? ఏ రూల్స్ ప్రకారం అంటే దీని నుంచే ఎయిర్ పొల్యూషన్. మనం చెప్పింది ఇందాక డీజేకే, అది నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000 అని ఉంటుంది. 2000 ఇయర్ లో వేసారు నాయిస్ పొల్యూషన్ రూల్స్. వాటి ప్రకారం దాన్ని ఆఫ్టర్ 10 or 12 తర్వాత డీజే కానీ దేని కానీ సౌండ్ రానివద్దు నైట్, ఎందుకంటే అది పీస్ఫుల్ టైం కాబట్టి. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఇక దీనికి సంబంధించిన అదంతా. వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఎప్పుడు, నేను ఆల్రెడీ మీకు చెప్పా. ఎప్పుడు
1974. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981, నాయిస్ పొల్యూషన్ యాక్ట్ కాదు ఇది, రూల్స్. ఏంటిది? నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000. ఈ మూడు కూడా ఇంపార్టెంట్, మనకి రెగ్యులర్ గా కంటిన్యూస్ అడుగుతూనే ఉంటాడు వీటిలో. వాటర్ 1974 అండ్ ఎయిర్ పొల్యూషన్ 1981, నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2000. దాని ప్రకారం ఒక డీజే సౌండ్ ని ఆపేయచ్చు నైట్ తర్వాత, ఈ రూల్స్ ప్రకారం. 1997 లో వచ్చింది. ఆమె బుక్ నేమ్ ఏంటి అంటే ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఈ నేమ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరి నేమ్స్ చాలా ఇంపార్టెంట్, సల్మాన్ రష్దీ అండ్ అరుంధతి రాయ్. 1997 ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్. ఇక ఎలాగే మనకు తెలుసు, ఈ అవార్డు పొందిన తొలి భారత మహిళ అని రాసుకోండి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ విన్నర్ ఆఫ్ దిస్ అవార్డ్. ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఆఫ్ దిస్ అవార్డ్, ఉమెన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ విన్నర్ ఆఫ్ దిస్ అవార్డ్. కిరణ్ దేశాయ్ 2006. బుక్ నేమ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్ వచ్చింది వీరికి, కిరణ్ దేశాయ్. నెక్స్ట్ 4th వన్, అరవింద్ అడిగా. అరవింద్ అడిగాకు 2008 లో వచ్చింది వైట్ టైగర్, ది వైట్ టైగర్ అనే బుక్ వచ్చింది 2008 లో. ఒక ఇంపార్టెంట్ నోట్ రాయండి, సల్మాన్ రష్దీ యొక్క వివాదాస్పద రచన అని రాయండి. కాంట్రవర్షియల్ నావెల్ ఆఫ్ సల్మాన్ రష్దీ. ఇప్పుడు ఈయన పేరు న్యూస్ లో ఉంది, సల్మాన్ రష్దీ నేమ్ ఎక్కువగా. ఆయన పైన 2023 ఎండింగ్ లో ఒక అటాక్ జరిగింది న్యూయార్క్ లో. ఆయన స్టాబ్ అంటే పొడి చేశారు. ఎవరిని? సల్మాన్ రష్దీని. సో ఈయన వివాదాస్పద రచన, కాంట్రవర్షియల్ నావెల్ ది సెటానిక్ వర్సెస్. టూ 2024 విన్నర్ బుకర్ ప్రైజ్ సమంతా హార్వే. సమంతా హార్వే. ఈమె కంట్రీ బ్రిటన్. కంట్రీ ఈమెది బ్రిటన్. ఈమె బుక్ నేమ్ ఆర్బిటాల్. సో 2024 విన్నర్ బుకర్ ప్రైజ్ ఎవరంటే సమంతా హార్వే.